అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సార్ ఇవి రాజమౌళి గారి మూవీస్లో అంటే రాజీవ్ కనకాల గారు కంపల్సరీ అంటారు. నెక్స్ట్ SSMB 29 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీద? కంపల్సరీ ఏం లేదు. అవసరం ఉంది, ఆ క్యారెక్టర్ సరిపోతాడు అనుకుంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, ఆయనకు ఆ క్లారిటీ ఉంది, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే నాకు రాజమౌళి గారు ముందు నుంచి తెలుసు కాబట్టి, జగన్న ఎలా ఆలోచిస్తాడు నాకు తెలుసు కాబట్టి ఆయన క్లియర్లీ అవసరం ఉంది, పనికొస్తాడంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. అన్ని సినిమాల్లో లేను కానీ మ్యాక్సిమం ఉంటారు మీరు కొన్ని సినిమా మ్యాక్సిమం ఉన్నారు, అంటే చాలా వరకు ఉన్నాయి కాబట్టి శాంతినివాసం దగ్గర నుంచి చేస్తూ వచ్చాం కాబట్టి నాకు తనకు తెలుసు కాబట్టి నేను ఎలా పర్ఫామ్ చేస్తాను తెలుసు కాబట్టి కొన్నిటికి అవసరం అనుకున్నప్పుడు పెట్టాడు, అవసరం లేదు ఇక్కడ అనుకున్నప్పుడు పెట్టాడు. అవసరం లేదు. సార్ ఎన్టీఆర్ గారితో మీద ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ బోల్డ్ అని ఉన్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ ఇప్పటిదాకా చెప్పండి. అది ఇప్పటిదాకా ఏది చాలా చెప్పలేదు, ఒకటి చెప్పచ్చు. చెప్పకూడదు ఏదో ఒకటి అంటే చెప్పకూడదు. పోనీ ఓకే, ఆన్ స్క్రీన్ షూటింగ్ టైంలో అలాగా. షూటింగ్ టైంలోనా ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీయే ఒక విధంగా, పెయిన్ఫుల్ కానీ ఫన్నీయే. పక్కన విన్న వాళ్ళకు ఫన్నీగా ఉంటుంది. నాలుడు సినిమా ఫైట్ చేస్తున్నాను నేను తను. నన్ను ఇంట్లో ఇప్పుడు మోడర్న్ కిచెన్ ఉంటుంది కదా, మధ్యలో ఆ కిచెన్ బే అంతా ఉండి లోపలికి ఆ స్లిట్ ఉంటుంది కదా ఓపెనింగ్, అందులోంచి నన్ను తంతాడు. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టేబుల్ మీద నన్ను తంతే నేను అలా లాక్కుంటూ వెళ్ళి పడతాను. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లేస్తాను. తన్నిన తర్వాత పక్క నుంచి పింగాణి ప్లేట్లు తీసుకొని నా వీపు మీద కొట్టాలి. ఒక ఆరు ప్లేట్లు, అది పగలాలి. నాకు ఏం చేశారంటే వెనక చిన్న షీటు కట్ చేసి చాలా సన్నటిది తీసి వీపంతా పెట్టారు, నడుము దగ్గర కూడా పెట్టారు. పెడితే రెడీ ఓకే అన్న విజయ్ మాస్టర్ అన్న, ఏమా రాజా రెడీ అంటే రెడీ సార్ అన్నాం. ఆ ఎమోషన్లో అనుకుంటూ లీడ్ తీసుకొని లేవాలి కదా, లేచాను. పింగాణి ప్లేట్లు తీసుకొని వేసి ఒక్క పీకాడు. నేను ఇలా వంగున్న టైంలో, అంటే ఇక్కడ నుంచి తన్నిన టైంలో వంగాలి, లేవడం కాదు. లేచిన తర్వాత తంతాడు, తన్నిన తర్వాత వంగున్న తర్వాత నా వీపు మీద కొట్టాలి. ఇలా అన్నప్పుడు పెట్టిన షీట్లలో పైన ఒకటి కింద ఒకటి కదా షీట్, ఈ షీట్ ఒకటి అలా పక్కకెళ్ళి కరెక్ట్గా మధ్యలో పడింది. అబ్బా 6 పింగాణి ప్లేట్లు పగిలాయి, కానీ నాకు మాత్రం అబ్బో అని అరుపు. షార్ట్ ఓకే, నేను మాస్టర్ అయిపోయింది నా పని. మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే, అయ్యో రాజా అనుకోలేదు రాజా, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి రాజా అంటే, మీకు ఏమవుతుంది మాస్టర్, పగిలింది నాకు కదా. సో అది కొంచెం నొప్పిగా ఉన్నా, బట్ ఇట్స్ అ ఫనీ ఇన్సిడెంట్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. షూటింగ్ టైంలో సార్ వీళ్ళందరితో ఏదైనా మెమరీ ఇన్సిడెంట్ కానీ ఎక్కువసార్లు రీటేక్ బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు మిమ్మల్ని? ఇబ్బంది ఏం పెట్టలేదండి ఎవరు, ఎందుకంటే చాలా సరదాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంటే మేము సరదాగా లొకేషన్లో సరదాగా నవ్వుకుంటూ పాడుకుంటూ వాళ్ళు అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్లోనే ఫినిష్ చేసాము. ఏది లొకేషన్లో కొన్నిసార్లు ఆ పక్కన ఎవరో వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కానీ వర్క్ ఆగకుండా ఎప్పటికప్పుడు మా వర్క్ కొనసాగిపోతూ అనుకున్న డేస్లోనే మా షూట్ కంప్లీట్ చేసాం. అంత బాగా వీళ్ళందరితో కలిసిపోయాం, ఎక్కడ డిలేలు లేవు, ఏమీ లేవు. సరదాగా నేను అందరం కలిసి భోజనాలు కూడా తెప్పించుకునేవాళ్ళం. మటన్ బిర్యానీ తెప్పించుకున్నాను. ఇక్కడ కొంచెం తప్పుగా అనుకోకపోతే ఒక ఇద్దరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. మటన్ బిర్యానీ నేను 20 మందికి అలా తెప్పించాను. దాంట్లోకి చికెన్ కర్రీ వచ్చేది సపరేట్గా, మన టేస్టీ. అయితే మా దాంట్లో ఇతను ఆ టైంలో కార్తీక మాసం తినేవాడు కాదు. ఎవరైతే తినాలని అనుకుంటాడో, రుచులు బాగా తెలుసు, తినలేదు. నువ్వు కూడా తినలేదుగా? నువ్వు తిన్నావు. మనోడు కొంచెం లిమిటెడ్గా మొహమాటం కొద్దీ అక్కడ ఉన్నాడు చూడండి, ఆ మూల, ఆ సాయిరామ్, ఏం సార్ బాగుంది సార్, వస్తున్నది ఎటు సార్ ఇంకా. ఓకే, అరే నాకు ఇష్టం, ఎవరైనా అలా అడిగి తినేవాళ్ళంటే నాకు బాగా ఇష్టం. పెట్టండి ఇంకా ముక్కలేండి అవన్నీ, అది కూడా అయిపోయింది. సార్ బాగుంది సార్, ఏంటా సార్ ఇంకా. చూడడానికి ఇలాగే ఉన్నాడు, ఎప్పుడు బ్రహ్మాండం.
అంటే డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది, చక్కగా చికెన్ కర్రీ అని. అలా ఇంకొక వ్యక్తి ఉన్నారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని కోణం. అని నేను ఆడపిల్ల కదా, కొంచెం తింటుందేమో, డైట్ ఏమో, అలా అంటే అలా నువ్వు అంటుందేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అని నీకోసం అంటే తింటాను సార్, ఓకే అమ్మా చికెన్, ఓకే అమ్మ ఇంకొచ్చి, అలాగే సార్ చికెన్ తో వైట్ రైస్. వైట్ రైస్ అసలు నాకు అంటే సాయిరామ్ కన్నా ఎక్కువ నో అని చెప్పదు, నో అని చెప్పలేదు, మొహమాటం కొద్దిగా ఏమో కానీ నేను అంటున్న పద్ధతికి. బట్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అంటున్నా. మీరు చెప్పింది అర్థమైంది బాగా, సరదాగా నాకు నిజంగా నచ్చింది అట్మాస్ఫియర్. ఇప్పుడు ఆయన మొహమాటం లేకుండా అలా అడగడం కూడా నాకు బాగా నచ్చింది. ఇక సాయిరాము కుమ్మి కూడా నచ్చింది. గుర్తుందా సార్ మీరు చేతి కడుక్కొని వచ్చి కొంచెంసేపు అట్లా ఒరుగుదాము లేకపోతే అట్లా ఉందామని చూస్తుంటే అప్పటికి ఆయన కూర్చొని తింటున్నాను సార్, కూర్చొని సార్ అట్లేం లేదు సార్ మీరు ఇది మేము వీక్లీ వన్స్ మన ఎస్ఆర్ నగర్ హర్షా మెస్ ఫేవరెట్, నేను ఆల్మోస్ట్ పెరుక్కొచ్చేస్తాను, ఏది అంటాడు, అయిపోయిందిరా భోజనం లేస్తున్నారు అంటే, ఇంకా కాలే పొడైంది ఇప్పుడే, నెక్స్ట్ సాంబార్ ఉన్నది, చికెన్ కూర వేస్తారు, ఆగాలి ఇప్పుడే స్టార్ట్ బండి నడుస్తుంది. ఇదే రియాలిటీ కదా, సేమ్ స్లాంగ్ అంతే. అంటే ఇంచుమించు అట్లా ఉంటాయి. నేను ఏంటంటే నిమ్మలంగా తింటా, స్లోగా తింటా. అందరూ అక్కడ 10 కూరలు ఉంటే 4 తింటారు కానీ నేను అన్ని టేస్ట్ చేస్తాను. అన్నిటికీ ఒక ½ అవర్ తీసుకుంటా, చిచి మరి ఎక్కువ అట్లా ఎంజాయ్ చేస్తాడు, సూపర్. అసలు ఆనీలో ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ చూడాలంటే మంచి టేస్టీ ఫుడ్ పెట్టినప్పుడు సార్ అక్కడ కెమెరా పెట్టండి, ఆ కళ్ళు ఇలాగ ఒకేసారి పెద్దగా అవుతాయి అన్నమాట, ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే. ప్రొడక్షన్ ఫుడ్ నెయ్యి పొడి లేకపోతే అసలు బాబాయ్ నెయ్యి పొడి ఎక్కడా బాబాయ్? నాకంటే నెయ్యి పొడి ఎక్కువ అడిగింది ఆ మనిషి, నెయ్యి లేనిదే ముద్ద దిగదు. వాడికి అలవాటు చేసి ఇది ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ విషయంలో కానీ సెట్స్ మన షూటింగ్ లో కానీ క్యారీమెన్ లో కానీ చెప్పండి అందుకుంటారా. సో ఎంజాయ్ చేసిండే బ్రో అందరం. ఎస్పెషల్లీ రాజు సార్ తోనైతే మేము సార్ వీళ్ళతో షూట్ చేసే టైంలో మేము కూడా పోతుండే. ఫ్యామిలీ అయ్యేటప్పుడు మాది ఫ్రెండ్స్ ఎక్కువ లేకపోతుండే. సార్ వాళ్ళది అయిపోగానే మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఇట్లా మంచిగా కూర్చొని, ఏం సాయి ఏం నడుస్తుంది, ఏం అనిరుద్, అట్లా అట్లా జరుగుతుండే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, బయట సార్తో ఎంజాయ్ చేసిన, సెట్స్లో ఏమో మనడు డామినేట్ చేసేస్తున్నాడు బాగా ఇద్దరు, అదైతే పక్కా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.